వెల్కమ్ వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక పొలిటికల్ పర్సన్ మీ జీవితాన్ని తొక్కేయాలని అవకాశం కోసం చూస్తున్నారంట. ఎవరా పొలిటీషియన్? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. ఏంజల్స్ సార్ ప్లీజ్ చెప్పండి, ఎవరా పర్సన్ ఓకే, పేజ్ ఆఫ్ వాండ్స్ అవకాశం కోసం చూస్తున్నారంటే అండి మీ లైఫ్లో బ్యాక్ స్టాంప్ వేయడానికి యాజ్ పొలిటీషియన్. ఇంకా చెప్పండి ఏంజల్స్. పాస్ట్ ఎక్స్ అండి, కొంతమంది విషయంలో పాస్ట్ ఎక్స్ మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని అవకాశం కోసం చూస్తున్నారంట. బట్ న్యూ బిగినింగ్ లేదండి వాళ్ళకి. పాస్ట్ వాళ్ళకి తిరిగి వచ్చే న్యూ బిగినింగ్ లేదు, అండ్ ఇంకో పర్సన్ కూడా న్యూ బిగినింగ్ లేదు. మీ మనీ రొటేషన్ అనేది ఆపేయాలని చెప్పి చూస్తున్నారంట వాళ్ళు. మనీ రొటేషన్ అనేది ఆపేయాలి, ఏదో రకంగా ఆపేయాలి మనీ రొటేషన్ అని చూస్తున్నారంట. బట్ అది జరగదండి, ఆ విషయం జరగదని ఏంజల్స్ కన్ఫర్మ్ చేసేసారు. మీ మనీ రొటేషన్ ఆపలేరు, అది డివైన్ డిసిజన్. సాడ్ చేయాలని చూస్తున్నారంటే మిమ్మల్ని ఈ విధంగా సాడ్ చేయాలి, ఇలా కూర్చునేలా చేయాలి, పాస్ట్లో చేసినట్టు మళ్ళీ తిరిగి నమ్మక ద్రోహం చేయాలి, వాళ్ళు చెప్పినట్టే వినేలాగా చేయాలి అని అనుకుంటున్నారంట చాలామంది. బట్ అది జరగదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. జడ్జిమెంట్ సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. జడ్జిమెంట్ మీ విషయంలో 143. పాస్ట్ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఏమంటారు చీట్ చేస్తారో, వాళ్ళు ప్రజెంట్ జడ్జిమెంట్లో ఉన్నారు. వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎమోషన్స్తో గేమ్స్ ఆడినందుకు, వెయిటింగ్లో ఉంచినందుకు, అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని టార్చర్ చేసినందుకు ప్రజెంట్ వాళ్ళు కర్మ చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తున్నారు. తప్పించుకొని తిరిగే టైం ఇప్పుడు. వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ లేదు, ఎమోషనల్గా లేదు, ఎకనామికల్గా లేదు, అండ్ ఏ రకంగా కూడా లేదు. సోలోగా ఇలా గాల్లో కూర్చున్నారన్నమాట, అంతే. ఇంకా చెప్పండి ఏంజిల్. అమీబా లాగా రంగులు మారుస్తూ తిరుగుతున్నారంట. ఎందుకంటే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసే అవకాశం వాళ్ళకి లేదు. ఎస్, మీకు ఇంజస్టిస్ జరగాలి వాళ్ళ లైఫ్లో. ఎలాగే లేదు కదా, మేము మీ దగ్గర ఉన్నప్పుడు, మీ దగ్గరికి వచ్చే ముందు వాళ్ళ దగ్గర ఏం లేదు, మీ దగ్గరికి వచ్చాక అన్నీ వచ్చినాయి. తర్వాత దానికంటే బెటర్ అవ్వాలని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంజస్టిస్ చేయాలని చూస్తున్నారు, ఎందుకంటే వెళ్ళిపోయాక మొత్తం పోయింది. ఎస్, ద కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. ఎవరైతే ఏం చేస్తున్నారు, ఎవరు మీ పరువు తీయాలని చూస్తున్నారు, ఎందుకంటే మీరు ఇప్పుడు నిలబడ్డారు, డివైన్ పాత్లో ఉన్నారు మీరు. అప్పటికి ఇప్పటికి చాలా స్పార్క్ లైట్స్ ఉన్నాయి మీ లైఫ్లో. మొత్తం లైట్సే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఇలా ఉంచారు పాస్ట్లో మిమ్మల్ని. ఈ విధంగా ఉంచిన వాళ్ళు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకొని చాలా ఎదిగారు. ప్రజెంట్ మీరు చూడండి, ఈ రెండు కార్డ్స్ ఎంత డిఫరెన్సో. ఒకటి పాస్ట్ అయితే ఇంకోటి ప్రజెంట్. మీ లైఫ్లో ఒక రకంగా డివైన్ మ్యాజిక్ చేస్తుంది అనొచ్చు. మిమ్మల్ని మీరు అంతా హీల్ చేసుకున్నారు, అంతా డెవలప్ చేసుకున్నారు స్టెప్ బై స్టెప్, ఓకేనా? ప్రజెంట్ గిఫ్ట్ అండి మీకు. మళ్ళీ పాస్ట్ చెత్తను తీసుకురావద్దు. మీ లైఫ్లో వేస్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి, 1కి 3 దారులు ఉన్నాయి, ఓకేనా? క్లియర్గా ప్రజెంట్ వాళ్ళ కర్మ అనుభవించే టైం. వాళ్ళ కర్మల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, వాళ్ళ కర్మను వాళ్ళనే అనుభవించనివ్వండి, ఓకేనా? మీ పాత ఆపి మీ టైం వేస్ట్ చేసినందుకు వాళ్ళకి డివైన్ ఇచ్చిన శిక్షలో మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళని శిక్ష తగ్గించాల్సిన అవసరం మీకు లేదు, అది జరగదు కూడా. సో ఇన్వాల్వ్ అవ్వద్దని డివైన్ క్లియర్గా చెప్తున్నారండి, కన్ఫర్మేషన్. వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ అయ్యలేరు, ఓకేనా? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది వీడియో ద్వారా చూద్దాం. ఏంజల్ సైస్ ప్లీజ్ చెప్పండి. ఒక పొలిటికల్ పర్సన్ అంటే పొలిటీషియన్, ఒక స్నేక్ పర్సన్, సక్సెస్ మీ లైఫ్లో సక్సెస్ పక్కా. మీరు చేస్తున్న పని, జాబ్ అన్నిట్లో సక్సెస్ పక్కా. చూసే న్యూ డైరెక్షన్. రెగ్యులర్గా చేసేది కాకుండా కొంచెం వెరైటీగా, కొంచెం ఎక్సైట్మెంట్గా చేయండి. చేసే పనిలో వెరైటీగా చేయండి, బట్ ఎక్కడ స్టాప్ అవ్వద్దు. మీరు చేస్తున్న పని పక్కాగా మీకు సక్సెస్ ఇస్తుంది. మార్చి చేయండి కానీ ఎక్కడ ఆగొద్దు, ఓకేనా? మీరు వెళ్తున్న పాత్ కరెక్ట్ అండి, మీరు వెళ్తున్న పాత్ అనేది పక్కాగా కరెక్ట్. పాస్ట్ పర్సన్ విషయంలో కాంప్రమైజ్ అయిపోండి.
అండ్ తిరిగి చేతిని తీసుకొచ్చి అలా ఉద్యమం ఇలా ఉద్యమం అని భ్రమలో ఉండొద్దు. రియాలిటీలోకి వచ్చేయండి, ప్రాక్టికల్గా ఉండండి. ఎవరికైనా ఇంకా పాస్ట్ పర్సన్స్ గురించి కానీ రిలేషన్ గురించి కానీ క్లారిటీ రాకపోతే నాకు డైరెక్ట్గా పర్సనల్ మెసేజ్కి వాట్సాప్ చేయండి. అన్లైక్లీ మీ పర్సన్ గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. అండ్ ఇట్స్ అప్ టు యూ, మీరు ఉంటారా లేదనేది మీ డిసిజన్ అయితే మీరు తీసుకోండి. మీరు ఏం చేస్తానన్నా ఏంజిల్స్ మీతో ఉంటాము, నేను చూస్తాను అంటున్నారండి. బట్ పాస్ట్ పర్సన్ విషయంలో కొంచెం వెయిట్, అన్లైక్లీ వెయిట్. మీకు ఇంకా ఏదన్నా తెలియకుండా ఏదన్నా ఎక్కడన్నా ఏదో మూల హోప్ ఉంటే వెయిట్, కొంచెం టైం వెయిట్ చేయండి, మీకు ట్రూ కలర్స్ అనేవి తెలుస్తాయి. డిసిజన్ తీసుకోవడానికి కంగారు పడద్దు. ఎస్ ఆర్ నో? నో. మీరు ఏదైనా క్వశ్చన్ అనుకోని ఉండంటే మంచోళ్ళ కాదా? నో. మ్యారేజ్ అవుతుందా? నో. అండ్ తిరిగి వచ్చే అవకాశం ఉందా? నో. లెట్ గో. సూపర్. ట్రిపుల్ కన్ఫర్మేషన్. లెట్ గో. పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో రారు. వాళ్ళు ఎందుకంటే కావాలని ప్లాన్ చేసి చిట్ చేశారు కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ మళ్ళీ న్యూ బిగినింగ్ ఇప్పుడులో ఉందంటే నాట్ ద రైట్ టైం. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్ ఎస్. ట్రస్ట్ ద డివైన్. డివైన్ని ట్రస్ట్ చేయండి. ఓకేనా? ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీకు కావాల్సిన ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఒక ఆఫర్, ఒక మ్యారేజ్ ఆఫర్ లేదా ఒక మంచి ఆఫర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? టేక్ యాక్షన్. మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారో దాన్ని ఆపొద్దు, యాక్షన్ తీసుకోండి. ఆ పాస్ట్ పర్సన్ విషయంలో కాదండి, మీరు ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో ఆ విషయంలో యాక్షన్ తీసుకోండి అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ. వాళ్ళు జడ్జిమెంట్ కర్మ అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమిస్తారు? వాళ్ళ కప్పే ఎంటీగా ఉంది, వాళ్ళే దేహి అని ఇంకొకరి దగ్గర అడుక్కునే స్టేజ్లో ఉన్నారు. మళ్ళీ మీరు అందులో దూరద్దు అని క్లియర్గా ఈ వీడియోస్ అయినండి మీకు. ఓకేనా? అండ్ యు ఆర్ రెడీ ఫర్. ఓకే, సూపర్. మీ లైఫ్లో ఇంకో పర్సన్ వస్తారండి, సింగిల్గా ఉన్న వాళ్ళకి. అండ్ త్వరలోనే మ్యారేజ్ ఆఫర్ కూడా ఉంది. రిమైన్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. పక్కాగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్. మీ లైఫ్లో ఎవరు రావాలి అనేది డివైన్ డిసైడ్ చేస్తుందో, ఎక్కడైతే మీరు ఫుల్ఫిల్డ్గా మీ లైఫ్ని మీగా జాలీగా ఉండగలుగుతారో, అండ్ జాలీగా మీన్స్ మీకు ఉండే వాల్యూ మీకు ఉంటుందో, ఎక్కడైతే మీరు సేఫ్గా ఉంటారో ఆ పర్సన్ అనేది మీ లైఫ్లో వస్తారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. 0707 పక్కా. అండ్ నో, ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మగలిగితే ఆ పర్సన్, నేను చెప్పే మెసేజ్ మీరు నమ్మగలిగితే పక్కాగా ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని డివైన్ చెప్తున్నారండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరు అనుకొని ఉంటారు దానికి ఆన్సర్ అండి. ఓకేనా? రిజనేట్ చేసుకోండి. అండ్ మీ క్వశ్చన్ లేదా మీరు ఇంకోటి ఏదైనా అనుకుంటుంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ నో అండి. బీ అసెప్టివ్. ఏదైనా సరే లైఫ్లో తీసుకోవడానికి రెడీగా ఉండండి, అసెప్టివ్గా ఉండండి. ఓకేనా? ఇది ఇలాగే జరగాలి అని ఏమి లేదు. సిచ్యువేషన్స్ మారుతూ ఉంటే పర్సన్స్ మారుతూ ఉంటారు. సో మీరు దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాని ఒక మూర్ఖుడిని మారాలి అని కోరుకోవద్దు. మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు ముందుకెళ్తూ ఉండండి. ఓకేనా? మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. కొంచెం టైం తీసుకోండి, ఆలోచించుకోండి. పాస్ట్ నుంచి కొంచెం హీల్ అవ్వడం కొంచెం కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఓకేనా? మీ లైఫ్లో హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ అనేవి పక్కాగా వస్తాయి. సైన్ చూస్తూ ఉండండి. ఏంజల్స్ మీకు సైన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అది నెంబర్స్ పరంగా అయి ఉండొచ్చు, లేదంటే వీడియోస్ పరంగా, లేదా కాల్ పరంగా డైరెక్ట్గా పర్సన్ వచ్చో ఏదో రకంగా మీకు సైన్స్ ఇస్తారు. ఏది కరెక్ట్ ఏది కాదు అనేది చూసుకుంటూ ఉండండి. అండ్ ఈ పర్సన్ విషయంలో ట్రిపుల్ కన్ఫర్మేషన్ రీకన్సిడర్, ఇంకొకసారి ఆలోచించండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? రిమైన్ పాజిటివ్. మీ లైఫ్లో పక్కాగా హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయండి. లుక్ ఫర్ ఏ సైన్. అలాగే ఆ పర్సన్ ప్రజెంట్ అయితే పాస్ట్ పర్సన్ జడ్జ్మెంట్లో ఉన్నారండి. లుక్ ఫర్ ఏ సైన్. ఇంకా చెప్పండి ఏంజిల్. చాలామందికి మనీ, జాబ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి జాబ్ కూడా వస్తుందంట. ఓకేనా? మీ ఇంట్యూషన్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. మీ లైఫ్లో అయితే పక్కాగా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.